ఓం నమో వెంకటేశాయ. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మళ్ళీ శనివారం వచ్చింది. మనందరికీ ఎంతో పవిత్రమైన రోజు. ప్రతి శనివారం లాగే నేను ఎంతో భక్తితో ఏలూరులోని ఆర్ఆర్‌పేటలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడికి వచ్చాను. ఈ ఆలయంలో అడుగు పెడితే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఎంత టెన్షన్ ఉన్నా ఇక్కడికి రాగానే అంతా మర్చిపోతాం. స్వామివారి దర్శనం తీసుకుని మన కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించాను. మీరు కూడా అవకాశం దొరికితే తప్పకుండా ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శించండి. చాలా ప్రశాంతమైన మరియు పవిత్రమైన ప్రదేశం ఇది. గోవింద గోవింద జై శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ ప్రదేశ భాగం అంతా వచ్చేసరికి మనకి ఆర్ఆర్‌పేట మెయిన్ రోడ్ వైపు అయితే ఉంటుంది. ఇది గుడికి ఉత్తర భాగం అన్నమాట. ఈ ఉత్తర భాగం మెయిన్ ద్వారం అన్నమాట ఇది. తర్వాత మొక్కలు, కొంతమంది దేవుళ్ళ విగ్రహాలు అయితే మనకి ఆ ద్వారానికి అటువైపు, ఇటువైపు కొన్ని విగ్రహాలు అయితే పెట్టారు. తర్వాత మనం లోపలికి వెళ్ళిపోదాం. మీకు లోపల గుడి కూడా ఎలా ఉందో చూపిస్తాను. ద్వారం వచ్చేసరికి మనకి తూర్పు వైపు ద్వారం అన్నమాట. తూర్పు వైపు ద్వారం నుంచి అయితే లోపలికైతే వెళ్ళిపోదాం మనం. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ కాళ్ళు కడుక్కుంటాకైతే ట్యాప్ సదుపాయం కూడా పెట్టారు. మనం ముందుగా కాళ్ళు కడుక్కొని ఈ ప్రదేశం అంతా వచ్చేసరికి మనకి ఆలయం ముందు భాగంలో ఉన్న మొత్తం చుట్టూ ప్రదేశం అన్నమాట. దాని తర్వాత వచ్చేసరికి మనకి ధ్వజస్తంభం ముందు దీపారాధన చేసుకునే వాళ్ళు ఇక్కడ చేసుకుంటారు. ఈ ప్రదేశం అంతా కూడాను మనకి గుడికి దక్షిణం వైపులో ఉంటుంది ఈ భాగం. గుడి చుట్టూ కూడా ప్రదక్షిణం చేసుకుంటాకి వీలుగా మనకి వెడల్పుగా స్థలం అయితే బాగా ఉంది. ఎంతమంది వచ్చినా పర్వాలేదు. అలాగే మన కాళ్ళు కూడా ఎండకి మండిపోకుండా ఉండడానికి గ్రీన్ మ్యాట్ కూడా వేశారు. ఈ చుట్టూ కూడా మనం ప్రదక్షిణం బాగా చేసుకోవచ్చు. నేనైతే గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం అయితే చేశాను. ఈ అమల వృక్షం ఉసిరి చెట్టు దగ్గర కొంతమంది అయితే పూజలైతే చేసుకుంటున్నారు. అలాగే లోపలికి దర్శనంకి అయితే మనం వెళ్ళిపోదాం. ఇది మనకి గుడికి సంబంధించిన మండపం ముందు భాగం అన్నమాట. నేనైతే ఉచిత దర్శనంకి అయితే వెళ్ళాను. మనకి గుడి ముందు భాగంలో ఏనుగుల బొమ్మలు కూడా పెట్టారు. అలాగే ఇదంతా కూడా స్వామివారి యొక్క ముందు ఆలయ భాగం అన్నమాట ఇది. దర్శనం లైన్‌లో కుంకుమ బొట్టు కూడా పెట్టారు. ఈ ఆలయంలో ప్రతి శనివారం జరిగే అన్నప్రసాద వితరణకు విరాళముగా దాతల నుండి వస్తు రూపేణ కోరుతున్న సరుకులు. కొన్ని సరుకులు మనం ఏదైనా అన్నదాన నిమిత్తం ఇవ్వాలనుకుంటే ఇక్కడైతే గుడిలో అయితే ఒక లిస్ట్ అయితే పెట్టారు. మనకి ఏది తోస్తే అది అయితే ఇవ్వచ్చు. శ్రీ స్వామివారి ఆలయంలో ప్రతి శనివారం జరిగే అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి ముందుగానే టోకెన్లు మనం తీసుకోవలను. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.